ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అమిత్ షాను కలిసి వాళ్ళ అభివృద్ధి గురించో కూటమి భాగస్వామ్యం గురించో మాట్లాడుకోవచ్చు. సమాజంలో ఎంతో గౌరవం ఉన్న వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు దాన్ని చిల్వల్ పల్వలు చేసి పవన్ కళ్యాణ్ జగన్ అరెస్ట్ చేయమని అమిత్ షాకి చెప్పిండు, జగన్ తోలుకోవద్దని అమిత్ షా కోపం చేసిండు అని ఆయన ఊహాత్మకంగా విశ్లేషించి మాట్లాడడం ద్వారా జనసేన కార్యకర్తలకు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులకు కానీ మెగా అభిమానులకు కానీ కోపం రావడం సహజం. ఎందుకంటే మెగా ఫ్యామిలీ రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎవరిని కూడా టార్గెట్ చేసే మనస్తత్వం కలిగిన ఫ్యామిలీ కాదు. చిరంజీవి గారి మీద ఎన్నో రకాలుగా దుమ్మెత్తిపోసారు, అయినా ఆయన స్థానం ఏం తగ్గలేదు. ఆయన నిలకడగానే ఇంకా శిఖరం పైన మెగాస్టార్గా కొనసాగుతూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక సినీ గ్లామర్ కాక ప్రజల్లో కూడా సినిమా స్టార్ కంటే కూడా ఎక్కువ ఖ్యాతి సంపాదించాడు. మరి 2019లో ఆంధ్రప్రదేశ్లో 2 స్థానాల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయి కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ తన సొంత డబ్బులతోని మరణించిన కౌలు రైతు కుటుంబాలకు 1,00,000 చొప్పున నగదు అందించి ఆదుకున్న గొప్ప మానవతావాది, గొప్ప రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. భారతదేశంలో అందరు నాయకులు ప్రభుత్వం సొమ్మును ప్రజలకు సాయం చేస్తారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకు ఎమ్మెల్యేగా వచ్చే జీతాన్ని కూడా మరి పిఠాపురం నియోజకవర్గంలో అనాథ బాలులకు ప్రతి నెల వాళ్ళకి ఇస్తున్నాడంటే ఇంత గొప్ప నాయకుడు, ఇంత గొప్ప హృదయం గల వ్యక్తి భారతదేశ రాజకీయాల్లో లేడనేది సత్యం. అది ఎమ్మెల్సీ నాగేశ్వర గారికి తెలుసు, అందరికీ తెలుసు. మరి ఆ ఘటన జరిగినప్పుడు పార్టీ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర మీద కేసు పెట్టడం సహజం, ఎవరైనా పెడతారు. సరే, పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు మీడియా ముందుకు వచ్చి ఎమ్మెల్సీ నాగేశ్వర్ గారు అంటే మాకు గౌరవం, ఆయన మీద ఎలాంటి కేసులు పెట్టలేదు, మేము ఆయనను గౌరవిస్తున్నాం అని చెప్పంగా కూడా తెలంగాణలోని కుహనా మేధావులు ఆంధ్ర తెలంగాణ రాజకీయం చేస్తారా? పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఏంది, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ మాట్లాడింది ఏంది, అసలు ఆంధ్రకి తెలంగాణకు సంబంధం ఏంది? ఇక్కడ కుహనా మేధావులు ఆంధ్ర తెలంగాణ ఇష్యూ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ తెలంగాణలో తిరిగితే చూస్తామని చెప్పి వ్యక్తిగత దూషణలతోటి కుహనా మేధావులు మాట్లాడటం ఏంది? మీకు ఎక్కడ ఏం ప్రోగ్రాంలు లేవా, ప్రజా సమస్యలు లేవా తెలంగాణ రాష్ట్రంలో? దాని మీద ప్రభుత్వం మీ గురించి ప్రభుత్వంపై మాట్లాడరా? మీకు నిజంగా ప్రభుత్వం ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రజా సమస్యల గురించి ప్రస్తావించండి ఒక మేధావులుగా. మీరంటే కూడా మాకు గౌరవమే, కానీ మొన్నటితోన గాలికోయ కంపను లావుకు తలిగించుకున్న చందంగా మీరు అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని పనికిరాని మాటలు మాట్లాడి మీరు సమాజంలో తగ్గిపోయారు. ఆంధ్ర తెలంగాణ అనేది గడిచిన ముచ్చట. 2014 జూన్ 2నే ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. అయినా తెలుగు ప్రజలుగా మేమంతా ఏకమై ఉన్నాం. కానీ మరి అది నచ్చని కుహానా మేధావులు కొందరు మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర గారిని పిలిపించుకొని ప్రముఖ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ తిడతారా? అసలు పవన్ కళ్యాణ్ గురించి మీకు తెలియదా? ఇంత గొప్ప నాయకుడు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా? బిడ్డలారా, ఖబర్దార్, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తే మరోసారి అభిమానులుగా ఊరుకోం, కర్రగాల్చి వాత పెడతాం. గతంలో ఆంధ్రాలో సినీ నటులు రాజశేఖర్ జీవిత దంపతులు ఇద్దరు చిరంజీవి విమర్శిస్తే ఆంధ్ర నుంచి హైదరాబాద్ వరకు తరిమి కొట్టి పట్టుకొని అభిమానులు ఎలా అయితే భర్త పూజ చేసిరో మళ్ళీ అదే గతి మీకు కూడా పడుతుంది. ఏం అసలు ఈ భారతదేశం స్వతంత్రం వచ్చిన నాటి నుంచి పర్యాటక శాఖను పట్టించుకున్న నాదులు లేడు. అది చిరంజీవి గారు కేంద్ర పర్యాటక సహాయ మంత్రి అయినప్పుడు ఆయన చేసిన సేవలకు పర్యాటక శాఖ నెంబర్ 1 స్థానంలోకి వచ్చింది. పర్యాటక శాఖకు అవార్డులు వచ్చినాయి. మరి ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ శాఖ 24వ స్థానంలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు కేవలం 2 సంవత్సరాలలోపే మరి నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చారు. ఎంత గొప్పగా పరిపాలిస్తున్నాడు. జగన్ ముఖ్యమంత్రి కావాలన్నా, పవన్ కళ్యాణ్ కావాలన్నా, రేపు చంద్రబాబు కావాలన్నా, ఎవరు కావాలన్నా కూడా ప్రజల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఈ
ప్రపంచమే ఒక కుగ్రామమైన ప్రస్తుత కాలంలో ఆంధ్రేంది తెలంగాణ అనేది మీరెవరు తిరగని అని అననీకే మీ అబ్బ సొత్తు ఉందా? మీ వారసత్వాన్ని లెక్కేసుకొని మీ తాత ముత్తాతలు ఎక్కడి నుంచి వచ్చారో, హైదరాబాద్ వాసుల, తెలంగాణ వాసుల? ఇది వలస జీవితం జనాలు. ఎక్కడి నుంచి ఎక్కడ వలస వచ్చారో ఎవరికి తెలియదు. ఖబర్దార్ బిడ్డల ధర మెగా ఫ్యామిలీ జోలికి వస్తే తరిమి కొడతామని అభిమానుల తరఫున హెచ్చరిస్తాను.